కొవ్వూరుకి చెందిన డైనమిక్ బ్యాచ్ 1995 వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు పుట్ట మధు ఇటీవల మరణించడంతో వారి కుటుంబానికి అండగా నిలవడానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని డైనమిక్ బ్యాచ్ 1995 వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా దాదాపు 350 మిత్రులందరం కలిసి దాదాపు 95,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేసి కుటుంబ సభ్యులకు బాసటగా నిలవడానికి డైనమిక్ బ్యాచ్ 1995 అందరం పుట్ట మధు కుమారుడైన శ్రీకాంత్కి అందజేయడం జరిగిందని తెలిపారు. మధు చనిపోవడం బాధాకరం అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులకి అండగా నిలవడానికి ఆర్థికంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించడానికి ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందన్నారు. ఆ భగవంతుడు మధు కుటుంబ సభ్యులను వీలైనంత తొందరగా మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ మధుబాబు ఆత్మకు శాంతి చేకూరాలని అందరి తరపున కోరుకుంటున్నామన్నారు. పుట్ట మధు గారు దురదృష్టవశాత్తు చనిపోవడం వల్ల వారి కుటుంబానికి బాసటగా నిలవడానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఆ కుటుంబ సభ్యులకి మేము తీసుకున్న నియమ నిబంధనల మేరకు అందించడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 300 పైచుకున్న బ్యాచ్మెంట్స్ అందరం కలిసి తలా ఒక తోచిన ఆర్థిక సహాయం చేసి దాదాపు 95,000 రూపాయలను కూడా ఆ కుటుంబ సభ్యులకు బాసటగా నిలవడానికి 1995 బ్యాచ్ మామ్నూర్ క్యాంపు పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్లో ట్రైనింగ్ చేసిన మిత్ర బృందం అందరం కలిసి వారి కుమారుడైన శ్రీకాంత్కు అందజేయడం జరిగింది. మధుబాబాయ్ చనిపోవడం బాధాకరం అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులకి బాసటగా నిలవడానికి గాను ఆర్థికంగా ఎంతో కొంత ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి తోడుగా నీడుగా ఉండడానికి ఈ యొక్క మాతర కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులను వీలంత తొందరగా మనోధైర్యాన్ని కల్పించాలని డైనమిక్ మిత్ర బృందం తరఫున వెల్ఫేర్ సొసైటీ పక్షాన కోరుకుంటూ మధుబాబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని అందరి తరఫున కోరుకుంటున్నాం. నమస్కారం.